సో జంక్ ఫుడ్ అనేది అందులో చాలా టేస్టీగా ఉండే ఏంటంటే మనకి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఇష్టంగా తింటారు కదా. సో ఎందుకంటే కొవ్వు లేదా నూనెలు, ఈ నూనెల్లో మనం ఫ్రై చేసినప్పుడు అది టేస్ట్ ఎక్కువగా అవుతుంది అన్నమాట. ఆ టేస్టీనెస్ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. సో బ్రెయిన్ ఆటోమేటిక్గా అది ప్లెజర్గా ఫీల్ అయ్యి ఓకే ఎంకరేజ్ చేస్తుంది, ఇది బాగుంది అని ఎంకరేజ్ చేసినప్పుడు బాడీ కూడా అట్లాగా అలవాటు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ఫుడ్ తింటామో మనం ఇంకా నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటుంది బ్రెయిన్ ఆల్వేస్. సో ఇది టేస్ట్ చాలా బాగున్నది కనుక ఈ జంక్ ఫుడ్ ఇదంటే ఇష్టము. సో అందులో ఆటోమేటిక్గా అదేంటి క్రొవ్వు ఫ్యాట్ కానీ ఇంకా ఏంటి అది సమ్ సాసులు కానీ ఏమైతే యూస్ చేస్తారో అలాంగ్ విత్ కొంచెం కూరగాయలు కొద్దిగా వేస్తారు. ఆ క్యాబేజీ ఒక చిన్న పీస్ ఉంటుంది అంతే. అదే కనుక అది ఎక్కువ ఉండి మనకి ఆయిల్ ఫ్యాట్ అనేది తక్కువ ఉన్నది అనుకోండి, అంత టేస్టీగా అనిపించదు. ప్లస్ బ్రెడ్ ఒకటి, ఏమైతే బన్స్ ఉన్నాయో అవి తయారు చేసేది మైదాతోనే. సో మైదాతో చేసినవి ఎప్పుడైతే హోల్ గ్రెయిన్స్తో చేసినవి చాలా తేడా ఉంటుంది. టేస్ట్ అనేది ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకు అని అంటే క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వలన వారికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అవే కాకుండా కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏంటంటే ఇష్టమైన ఆహారంగా ఎంకరేజ్ చేసే పోషకాలు అని చెప్పలేము కానీ పదార్థాలు ఉంటాయి కెమికల్స్ వైజ్ చూస్తే కనుక. సో అలాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి, ఇది బాగున్నది అని. అందుకని కొన్ని టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి అలాగా వివిధ ఆహార పదార్థాల్లో కలుపుతూ ఉంటారు కొంచెం కొంచెంగా. సో ఆ టేస్ట్కి మనం అలవాటు అయిపోతాం అన్నమాట. అలవాటు అయినప్పుడు అది బాగుంది అని దాన్నే పట్టుకుని ఉంటారు. పిల్లలకైతే ఇంకా అది చిన్నప్పుడు ఏమైతే అలవాటు ఉంటుందో మంచి టేస్టీగా ఉంది అని చెప్పేసి అదే పట్టుకుని ఉంటారు. అదే కనుక మనం ట్రెడిషనల్ ఫుడ్తో యాడ్ చేసి ఇచ్చామనుకోండి, దాంట్లో మనం ఏం కలపము, చాలా బ్లాండ్గా ఉంటుంది, మంచిగా ఉంటాయి. కానీ అందులో ఇలాంటి కెమికల్స్ కానీ ఈ ప్రాసెస్డ్ ఫ్యాట్స్లో, ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్లో వచ్చే ఆహార పదార్థాలు ఏమైతే ఎంకరేజ్ చేసే కెమికల్స్ ఉంటాయో అవి ఉండవు కనుక అంత టేస్టీగా అనిపించదు అన్నమాట. తప్పని పరిస్థితుల్లోనూ లేదా ఫోర్స్ఫుల్గా తినడం తప్పితే వాళ్ళకి ఇష్టంగా తినే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే పెద్దవారు కనుక రోల్ మోడల్గా ఉండి వాళ్ళు కూడా అలాంటివి తినకుండా, అలాంటివి అలవాటు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకునేలాగా మంచి ఫుడ్ తయారు చేసి ఇస్తే కనుక తప్పకుండా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది.